తులారాశివారికి ఆగస్టు 14, 15, 16, 17 తేదీలు సాధారణమైన రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం కదలికలోకి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ లేదా ఒక ముఖ్యమైన సమాచారం మీ జీవితాన్ని మార్చే మలుపుగా మారే అవకాశముంది. ఆ ఫోన్ కాల్ ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశం గురించి కావచ్చు, డబ్బుకు సంబంధించిన సమాచారం కావచ్చు, వివాహం గురించి కావచ్చు, ప్రేమలో ఉన్న వ్యక్తి నుంచి కావచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడం గురించి కావచ్చు. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ మంజునాథ్ గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. 75 69 31 23 28. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. అందుకే తులారాశివారు ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడాలి. ఎందుకంటే ఆగస్టు 14 నుంచి 17 వరకు ఏ రోజు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజు వచ్చే సమాచారం మీకు అనుకూలంగా ఉండవచ్చు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం విషయంలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా స్పందించాలి అనే విషయాలను ఇందులో స్పష్టంగా చెప్పబోతున్నాం. తులారాశివారు సాధారణంగా అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటారు, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని చాలా విషయాల్లో మౌనం పాటిస్తారు. కానీ కొన్నిసార్లు ఇదే మీకు ఆలస్యాన్ని తీసుకొస్తుంది. మీరు ఆలోచిస్తూ ఉండేలోపు మరొకరు అవకాశం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి ముఖ్యమైన ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేయకండి. అయితే అదే సమయంలో తొందరపడి నమ్మకండి కూడా. సమాచారం వినండి, పూర్తిగా తెలుసుకోండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఆగస్టు 14, 15 తేదీల్లో ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మీలో ఆశను కలిగించవచ్చు. ఆగస్టు 16న మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఆగస్టు 17 నాటికి అదే విషయం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులను విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి కలిసిన పరిణామాలుగా చూడాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులారాశివారు ప్రత్యేకంగా ఈ వీడియో చూడాలి. మీరు పంపిన దరఖాస్తు, ఇంటర్వ్యూ లేదా గతంలో మాట్లాడిన సంస్థ నుంచి మళ్లీ స్పందన రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత, కొత్త అవకాశం లేదా మార్పుకు సంబంధించిన సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్నవారు కూడా జాగ్రత్తగా వినాలి. గతంలో మీతో మాట్లాడి మధ్యలో ఆగిపోయిన వ్యక్తి మళ్లీ ఫోన్ చేయవచ్చు. ఆ ఫోన్ కాల్లోనే కొత్త వ్యాపార అవకాశం దాగి ఉండవచ్చు. అయితే లాభం వస్తుందని ఎవరైనా చెప్పారని వెంటనే డబ్బు పెట్టకండి. పత్రాలు, నిబంధనలు, ఒప్పందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. ప్రేమలో ఉన్న తులారాశివారికి కూడా ఈ 4 రోజులు ముఖ్యమైనవే. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు. ఒక చిన్న సందేశం పెద్ద సంభాషణకు కారణం కావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి బంధువులు లేదా పరిచయాల ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామితో ఉన్న చిన్న అపార్థాన్ని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కూడా ఒక సమాచారం రావచ్చు. మీకు రావలసిన డబ్బు గురించి ఫోన్ రావచ్చు, లేదా ఒక బకాయి గురించి చర్చ జరగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మాట ఇచ్చినంత మాత్రాన డబ్బు వచ్చినట్టుగా భావించకండి. డబ్బు చేతికి వచ్చిన తర్వాతే దాన్ని మీ ఆదాయంగా పరిగణించండి. ఈ వీడియోలో చెప్పబోయే మరో ముఖ్యమైన విషయం, ఏ ప్రదేశాలను సందర్శిస్తే మీ మనసుకు ప్రశాంతత కలిగి శుభకార్యాలకు అనుకూలమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందో కూడా ఉంటుంది. దేవాలయ దర్శనం, ప్రార్థన, దానధర్మం వంటి సంప్రదాయ ఆధ్యాత్మిక పరిహారాలను కూడా తెలుసుకోబోతున్నారు. అందుకే తులారాశివారు ఈ 4 రోజుల్లో మీ ఫోన్ మోగినప్పుడు దాన్ని సాధారణ కాల్గా తీసుకోకండి. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి సంకేతం కావచ్చు. అయితే ఆ కాల్ మీ అదృష్టమా, పరీక్ష, లేక పాత విషయం మళ్లీ ముందుకు రావడమా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. తులారాశివారికి ఆగస్టు 14, 15, 16, 17 తేదీలలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా దూరం నుంచి వచ్చే సమాచారం. మీరు చాలా రోజులుగా ఒక పని కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు.
నా పని ఎప్పుడవుతుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. నన్ను ఎవరైనా మళ్ళీ సంప్రదిస్తారా అని ఎదురుచూస్తూ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒక్క ఫోన్ కాల్ మీ ఆలోచనలన్నింటినీ మార్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సంస్థ నుంచి ఫోన్ రావచ్చు. గతంలో ఇంటర్వ్యూ ఇచ్చిన చోట నుంచి మళ్లీ మాట్లాడవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి పాత కస్టమర్ నుంచి కాల్ రావచ్చు. ఒక ఆగిపోయిన ఆర్డర్ మళ్లీ కదలవచ్చు. కొంతమందికి డబ్బుకు సంబంధించిన వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. మరికొంతమందికి కుటుంబ సభ్యులు లేదా బంధువుల ద్వారా వివాహానికి సంబంధించిన సమాచారం రావచ్చు. ప్రేమ విషయంలో ఉన్నవారికి చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి కాల్ లేదా సందేశం రావచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ మీకు 2 విషయాలను గుర్తుచేయవచ్చు. ఒకటి, మీరు గతంలో వదిలేసిన అవకాశం. మరొకటి, మీరు భవిష్యత్తులో వెళ్లాల్సిన కొత్త దారి. అయితే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫోన్లో ఎవరైనా చాలా బాగా మాట్లాడారని వెంటనే నమ్మకండి. మీకు మంచి అవకాశం ఉంది, వెంటనే డబ్బు పంపండి, ఇప్పుడే నిర్ణయం చెప్పాలి, ఇప్పుడే పత్రాలు పంపండి అంటూ ఒత్తిడి చేస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచి అవకాశం వచ్చినప్పుడు సాధారణంగా మీకు ఆలోచించే సమయం ఉంటుంది. అందుకే ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆనందంతో అందరికీ చెప్పకుండా ముందుగా అది నిజమైన విషయమా కాదా తెలుసుకోండి. తులారాశివారికి ఈ కాలంలో అదృష్టం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక పరిచయం రూపంలో రావచ్చు. కానీ ఆ అవకాశాన్ని గుర్తించేది మీ వివేకం. ముఖ్యంగా మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి నుంచి వచ్చే కాలైతే దాన్ని పూర్తిగా వినండి. గతంలో మధ్యలో ఆగిపోయిన పని మళ్లీ ఎందుకు మొదలవుతోందో తెలుసుకోండి. కొన్ని విషయాలు మొదట చిన్నగా కనిపిస్తాయి, కానీ వాటి వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులారాశివారు ఈ సమయంలో మీ ఫోన్ను నిర్లక్ష్యం చేయకండి. మీరు పంపిన దరఖాస్తుకు ఇంతవరకు సమాధానం రాకపోయినా ఇప్పుడు మళ్లీ స్పందన రావచ్చు. మీరు ఇంటర్వ్యూకు వెళ్లి చాలా రోజులయ్యి ఉండవచ్చు. బహుశా నాకు అవకాశం రాదేమో అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఒకసారి ఆగిపోయిన విషయం మళ్లీ కదలడం కూడా జరుగుతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మళ్లీ రావాలి, మీ వివరాలు పంపండి, మీతో మాట్లాడాలి అనే సమాచారం రావచ్చు. కొంతమందికి ప్రస్తుత ఉద్యోగంలోనే కొత్త బాధ్యత రావచ్చు. మొదట ఆ బాధ్యత మీకు భారంగా అనిపించినా అదే మీ ప్రతిభను పై అధికారులకు చూపించే అవకాశం కావచ్చు. మీరు చేస్తున్న పనిని ఇంతకాలం ఎవరూ గమనించలేదని అనిపించినా ఇప్పుడు మీ పని గురించి మాట్లాడే పరిస్థితి రావచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఒకే అవకాశంపై ఆధారపడకుండా మరో అవకాశాన్ని కూడా వెతుకుతూ ఉండాలి. ఒకచోట సమాధానం ఆలస్యమైతే మరోచోట ప్రయత్నించండి. మీకు ఫోన్ వచ్చింది కాబట్టి ఉద్యోగం ఖచ్చితమైందని భావించి ప్రస్తుతం చేస్తున్న పనిని వెంటనే వదిలేయకండి. ముందుగా నియామకం, జీతం, బాధ్యతలు, పనిచేసే ప్రదేశం వంటి విషయాలను స్పష్టంగా తెలుసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా చెప్పినా వెంటనే కోపంతో స్పందించకండి. మీరు చేసిన పనికి సంబంధించిన ఆధారాలు, వివరాలు మీ దగ్గర ఉంచుకోండి. మీ పనితీరు బలంగా ఉంటే ఇతరులు చెప్పే మాటల ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఆగస్టు 14 నుంచి 17 మధ్య మీకు ఒక కొత్త బాధ్యత లేదా కొత్త పరిచయం రావచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో మీ ఉద్యోగ జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నాకు ఉపయోగపడదు అని మొదటే నిర్ణయించుకోకుండా విషయం పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. తులారాశివారికి ఈ సమయంలో ఉద్యోగంలో పెద్ద మార్పు కంటే మార్పుకు మొదటి అడుగు పడటం ముఖ్యంగా కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న తులారాశివారికి ఈ 4 రోజుల్లో పరిచయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మీరు గతంలో ఒక వ్యక్తితో వ్యాపారం గురించి మాట్లాడి ఉండవచ్చు. ఆ వ్యక్తి తరువాత స్పందించకపోవచ్చు. మీరు కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ ఫోన్ చేసే అవకాశముంది. అప్పుడు మాట్లాడిన విషయం గుర్తుందా అంటూ సంభాషణ మొదలవవచ్చు. మొదట అది సాధారణంగా అనిపించినా ఆ వ్యక్తి ద్వారా కొత్త కస్టమర్, కొత్త ఆర్డర్ లేదా కొత్త వ్యాపార మార్గం గురించి సమాచారం రావచ్చు. వ్యాపారంలో తులారాశివారికి మాట తీరు బలం. ఎదుటివారిని అర్థం చేసుకుని మాట్లాడగలగడం మీకు మంచి ప్రయోజనం. కాని అదే సమయంలో అందరినీ నమ్మడం మాత్రం మంచిది కాదు. స్నేహితుడైనా, బంధువైనా, పరిచయమున్న వ్యక్తైనా డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి.
భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలనుకుంటే ఎవరి బాధ్యత ఏమిటి, పెట్టుబడి ఎంత, లాభం ఎలా పంచుకోవాలి, నష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు ముందుగానే స్పష్టంగా మాట్లాడుకోవాలి. మాటమీదే ఆధారపడి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు. ముఖ్యంగా ఫోన్లో చెప్పిన మాటలకే ఆధారపడకుండా అవసరమైన వివరాలను రాతపూర్వకంగా తీసుకోండి. కొత్త కస్టమర్ వస్తే మొదట చిన్న ఆర్డర్తో పని మొదలుపెట్టి తరువాత విస్తరించడం మంచిది. మీకు చాలా లాభం వస్తుందని ఎవరైనా చెప్పారని వెంటనే అప్పుచేసి పెట్టుబడి పెట్టకండి. మీకు తెలిసిన వ్యాపారాన్ని క్రమంగా పెంచుకోవడం మంచిది. కొంతమందికి దూరప్రాంతం నుంచి వ్యాపార సమాచారం రావచ్చు. దూరంగా ఉన్న వ్యక్తితో మాట్లాడ్డం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఫోన్ కాల్ అవకాశం కాదు, కానీ ప్రతి ముఖ్యమైన కాల్లో ఒక అవకాశాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే వినండి, ప్రశ్నలు అడగండి, లెక్కలు చూసుకోండి, ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. తులారాశివారికి ఆర్థికంగా ఈ 4 రోజుల్లో పూర్తిగా నిరాశ చెందాల్సిన పరిస్థితి లేదు. కానీ డబ్బు విషయంలో ఒకవైపు అవకాశం కనిపిస్తే మరోవైపు ఖర్చు కూడా రావచ్చు. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల అవసరాలు, పిల్లల ఖర్చులు, పాత బకాయిలు లేదా ఊహించని చిన్న ఖర్చులు రావచ్చు. అందుకే డబ్బు చేతికి వచ్చిందని వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని పక్కన పెట్టడం మంచిది. మీకు రావలసిన డబ్బు గురించి ఒక వ్యక్తి ఫోన్ చేయవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన బకాయి గురించి చర్చ మొదలవచ్చు. కొంతమందికి పాత పెట్టుబడి లేదా వ్యాపారం నుంచి డబ్బు వచ్చే అవకాశం గురించి సమాచారం రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, డబ్బు వస్తుందని చెప్పిన మాటను డబ్బు వచ్చినట్టుగా భావించకండి. చేతికి వచ్చిన తర్వాతే ఆ డబ్బును లెక్కలో పెట్టండి. ఈ 4 రోజుల్లో ఇతరుల మాటలు విని పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఇప్పుడే పెట్టుబడి పెడితే వెంటనే రెట్టింపవుతుంది అనే మాటలు వినిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండండి. మీకు నిజంగా అర్థమయ్యే పని, మీకు తెలిసిన రంగం, మీకు భరించగలిగే స్థాయి పెట్టుబడి మాత్రమే ఆలోచించండి. కుటుంబంలో డబ్బు గురించి మాట్లాడాల్సి వస్తే దాచిపెట్టకుండా స్పష్టంగా మాట్లాడండి. భార్యాభర్తలు కలిసి ఖర్చులను చూసుకుంటే సమస్యలు తగ్గుతాయి. మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ద్వారా డబ్బుకు సంబంధించిన సమాచారం వచ్చినా ఆనందంతో వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎందుకు వస్తోంది, మీకు నిజంగా ఎంత ప్రయోజనం, మీపై ఏదైనా బాధ్యత పడుతోందా అనే విషయాలను తెలుసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో తులారాశివారికి అవకాశాన్ని చూడ్డం కంటే ఆ అవకాశంలో దాగి ఉన్న బాధ్యతను గుర్తించడం మరింత ముఖ్యమైనది. తులారాశివారికి ప్రేమ, వివాహ విషయాల్లో ఈ 4 రోజులో చాలా సున్నితమైనవి. ముఖ్యంగా మనసులో ఒకరిని పెట్టుకుని వారి నుంచి ఎప్పుడు స్పందన వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఒక మార్పు కనిపించవచ్చు. కొంతకాలంగా మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. ఒక చిన్న సందేశం రావచ్చు, ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు మళ్లీ వస్తున్నారో మొదట మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మాట్లాడుతో కొద్దీ గతంలో ఆగిపోయిన ఒక విషయం మళ్లీ ముందుకు వస్తుంది. కొంతమంది తులారాశివారికి ఇది ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు. మరికొంతమందికి వివాహానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇంకొంతమందికి కుటుంబ సభ్యులు ఒక సంబంధం గురించి ఫోన్ చేయవచ్చు. ఇంతకాలం ఈ సంబంధం ఇక జరగదేమో అని అనుకున్న విషయం మళ్లీ చర్చకు రావచ్చు. అయితే ఇక్కడ మీ మనసు చేసే ఒక పొరపాటును మాత్రం చేయకండి. ఎదుటివారు మళ్లీ ఫోన్ చేశారని వెంటనే గతాన్ని మర్చిపోయి పూర్తిగా నమ్మకండి. ఎందుకు మాట్లాడుతున్నారు, వారి ఉద్దేశమేమిటి, గతంలో సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పుడా సమస్య పరిష్కరించే పరిస్థితి ఉందా అనే విషయాలను తెలుసుకోవాలి. ప్రేమలో ఉన్నవారు చిన్న మాటలను పెద్ద గొడవగా మార్చకండి. ముఖ్యంగా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే మాటలు పదే పదే చెప్పడం వల్ల దూరం పెరగవచ్చు. మీ మనసులో ఉన్నదాన్ని ప్రశాంతంగా చెప్పండి. వివాహితులకు జీవితసాథితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంటి మార్పు, ఉద్యోగ మార్పు, పిల్లల విషయం లేదా ఆర్థిక నిర్ణయం కావచ్చు. ఒకరి మాత్రమే నిర్ణయం తీసుకోకుండా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సమస్య సులభంగా పరిష్కరిస్తుంది. వివాహం కోసం చూస్తున్నవారికి బంధువుల ద్వారా ఒక సమాచారం రావచ్చు. మీకు నచ్చని సంబంధం కూడా మొదట కనిపించవచ్చు. వెంటనే తిరస్కరించకుండా పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మొదట కనిపించేది అసలు విషయం కాకపోవచ్చు. ఒక ఫోన్ కాల్ మీ ముందు ఒక తలుపు తెరవవచ్చు. కానీ ఆ తలుపు వెనుక ఏముంది అనేది తెలుసుకున్న తర్వాతే అడుగు వేయాలి. ఆగస్టు 14 నుంచి 17 వరకు తులారాశివారికి ముఖ్యమైనది బయట జరిగే సంఘటన కంటే ఆ సంఘటనకు మీరిచ్చే స్పందన. మీకు ఫోన్ రావచ్చు, ఒక అవకాశం గురించి సమాచారం రావచ్చు, పాత వ్యక్తి తిరిగి రావచ్చు, ఉద్యోగం గురించి మాట్లాడవచ్చు, వ్యాపారం గురించి కొత్త ప్రతిపాదన రావచ్చు.
వివాహం గురించి సంబంధం రావచ్చు, డబ్బు గురించి సమాచారం రావచ్చు. కానీ ప్రతి విషయంలోనూ ఒకే నియమాన్ని పాటించాలి. విన్న వెంటనే నిర్ణయం తీసుకోకండి. కానీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు భయపడి వెనక్కి తగ్గకండి. తులారాశివారికి కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్లే సమస్య వస్తుంది. ఇది నిజమా? ఇది నాకు మంచిదా? నేనిలా చేస్తే ఏమవుతుంది అని ఆలోచించడం మంచిదే. కానీ అదే ఆలోచన రోజులు గడిచేలా చేస్తే అవకాశం ఆలస్యం కావచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు చెప్పే మాట కంటే వారి చర్యలను చూడండి. ఒక వ్యక్తి మీ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడో కాదు, మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో మాత్రమే కాదు, ఎంత ప్రమాదం ఉందో కూడా చూడండి. ఉద్యోగంలో జీతం మాత్రమే కాదు, పని స్వభావం కూడా చూడండి. వివాహంలో మాటలు మాత్రమే కాదు, వ్యక్తిత్వం కూడా తెలుసుకోండి. ప్రేమలో వాగ్దానాలు మాత్రమే కాదు, నమ్మకం ఉందా లేదా చూడండి. డబ్బు విషయంలో లాభం మాత్రమే కాదు, మీకు భరించగలిగే నష్టమా కాదా చూడండి. ఇలా ఆలోచిస్తే మీకు వచ్చే అవకాశం నిజంగా మీకు ఉపయోగపడుతుందో లేదో గుర్తించగలుగుతారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పడం తగ్గించండి. ఒక మంచి వార్త వచ్చిన వెంటనే 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. పని పూర్తయ్యే వరకు కొన్ని విషయాలు మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికో పంచుకుంటే అనవసరమైన అభిప్రాయాలు, భయాలు మీ మనసులోకి వస్తాయి. మీకు నిజంగా నమ్మకం ఉన్న వ్యక్తితో మాత్రమే ముఖ్యమైన విషయాలు మాట్లాడండి. పరిహారాలు. తులారాశివారు ఈ 4 రోజుల్లో చేయవలసిన ఆధ్యాత్మిక సాధనలు. శుక్రవారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి అమ్మవారిని లేదా లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. వీలైతే తెలుపు లేదా లేత రంగు పుష్పాలతో పూజ చేయండి. ఇంట్లో దీపం వెలిగించి కొంతసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీకు సాధ్యమైనంత వరకు ఒక అవసరమైన వ్యక్తికి ఆహారం అందించండి. శనివారం హనుమంతుణ్ణి భక్తితో స్మరించండి. సాధ్యమైతే ఆలయ దర్శనం చెయ్యండి. మీ శక్తి మేరకు పేదవారికి ఆహారం లేదా అవసరమైన వస్తువు అందించండి. ఎవరిపట్లనైనా అనవసరమైన కోపం ఉంటే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి నమస్కరించండి. చేతులు జోడించి మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వాలని ప్రార్థించండి. మీ మనసులో ఉన్న భయాలను దేవుని ముందు ఉంచి ప్రశాంతంగా ఉండండి. సోమవారం శివుణ్ణి స్మరించండి. వీలైతే శివాలయంలో దర్శనం చేసుకుని నీటితో అభిషేకం చేయండి. ఓం నమఃశివాయ అని భక్తితో జపించవచ్చు. ముఖ్యంగా ఆ రోజు కోపంతో మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన నియమం పాటించండి. కోపంలో ఫోన్ చేయకండి. బాధలో సందేశం పంపకండి. తొందరలో డబ్బు పంపకండి. పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకండి. అదే సమయంలో నిజమైన అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు భయంతో దాన్ని వదులుకోకండి. దేవుణ్ణి ప్రార్థించి విషయాన్ని పరిశీలించి మీకు సరైనది అననిపిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. తులారాశివారు ఆగస్టు 14, 15, 16, 17 తేదీల్లో మీ జీవితంలో ఏ మార్పు వచ్చినా దాన్ని గమనించండి. ముఖ్యంగా మీకు వచ్చే ఫోన్ కాల్సు, సందేశాలు, పాత పరిచయాలు, ఉద్యోగ సమాచారం, వ్యాపార అవకాశాలు, వివాహ సంబంధాలు, డబ్బుకు సంబంధించిన వార్తలను నిర్లక్ష్యం చేయకండి. అయితే నమ్మకంలో కూడా వివేకం ఉండాలి. నిర్ణయంలో కూడా ధైర్యం ఉండాలి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలలో మీ జీవితంలో ఏది జరుగుతోంది, ఏది జరగలేదు, ఏ ఫోన్ కాల్ వచ్చింది, ఏ అవకాశం మీ ముందుకు వచ్చింది అనేది తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి. మీ అనుభవం మరో తులారాశివారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన రాశిఫలాలు, గ్రహ ప్రభావాలు, ఆధ్యాత్మిక సూచనలు మీకు సమయానికి అందేలా చూసుకోండి. మీకు శుభం కలగాలి. మీ కుటుంబంలో సుఖసంతోషాలు నిండాలి. మీకు వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని గుర్తించే జ్ఞానం, సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం దేవుడు ప్రసాదించాలి. కుటుంబ విషయాల్లో తులారాశివారికి ఆగస్టు 14 నుంచి 17 మధ్య ఒక ముఖ్యమైన కదలిక ఉండవచ్చు. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడని ఒక విషయం మళ్లీ బయటకు రావచ్చు. దూరంగా ఉన్న బంధువు నుంచి ఫోన్ రావచ్చు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేదా పిల్లల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. కొంతమందికి ఆస్తి, ఇంటి మార్పు, వాహనం, కుటుంబ కార్యక్రమం లేదా పెళ్లికి సంబంధించిన విషయం గురించి మాట్లాడాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో మీకు పాత కోపం గుర్తుకు రావచ్చు. అప్పుడు వాళ్లు నాకిలా చేశారు అనే బాధ మళ్లీ బయటకు రావచ్చు. కాని పాత విషయాన్ని పట్టుకుని కొత్త సమస్యను సృష్టించకండి. కుటుంబంలో ఒకరి మాట మరొకరికి తప్పుగా చేరే అవకాశం ఉంటుంది. ఒకరు చెప్పిన మాటను ఇంకొకరు వేరే విధంగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. అందుకే ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్పారని విన్న వెంటనే వారిని ప్రశ్నించకండి. ముందుగా నిజమేమిటో తెలుసుకోండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి మాటకు గౌరవమివ్వడం మంచిది. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీకు బయటకు చెప్పకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. వారి ప్రవర్తన కొంచెం కఠినంగా అనిపించినా దాని వెనుక మీ మంచే ఉండవచ్చు.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం ఎక్కువ సమయం కేటాయించాలి. వారు చెప్పే చిన్న విషయాలను కూడా వినాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యుడి నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ మొదట మీకు ఆశ్చర్యం కలిగించినా చివరికి ఒక పరిష్కారానికి దారితీసే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరికైనా మీ సహాయం అవసరమైతే వీలైనంతవరకు చేయండి. ఎందుకంటే కుటుంబంలో మీరు చూపించే చిన్న సహాయం భవిష్యత్తులో మీకు పెద్ద బలంగా మారుతుంది. తులారాశివారు ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో పెద్దగా నిర్లక్ష్యం చెయ్యకూడదు. ముఖ్యంగా పని, కుటుంబం, డబ్బు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రను తగ్గించుకోవద్దు. మీరు ఒక విషయం గురించి ఆలోచించడం మొదలుపెడితే దానికి మరో 10 విషయాలను కలుపుకొని ఆలోచించే స్వభావం ఉండవచ్చు. దాంతో మనసుకు విశ్రాంతి లేకుండా పోతుంది. రాత్రి పడుకున్న తర్వాత కూడా రేపు ఏమవుతుంది, ఆ ఫోన్ ఎందుకు రాలేదు, ఆ వ్యక్తి చెప్పిన మాట నిజమా అని ఆలోచిస్తూ ఉండడం వల్ల నిద్రకు ఇబ్బంది కలగవచ్చు. అందుకే రాత్రి నిద్రకు ముందు కొంతసేపు ఫోన్ పక్కన పెట్టండి. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. నీరు తగినంత తాగండి. సమయానికి భోజనం చెయ్యండి. ఎక్కువసేపు ఆకలితో ఉండి తర్వాత ఒకేసారి ఎక్కువగా తినడం తగ్గించండి. పనిచేసేవారు మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. వాహనం నడిపేవారు తొందరపడకండి. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. మందులు స్వయంగా ఆపడం లేదా మార్చడం చెయ్యకండి. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఉపయోగపడుతుంది. ఉదయం కొన్ని నిమిషాలు ప్రార్థన చేయడం, దేవుని నామస్మరణ చేయడం, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం వంటి సాధారణ అలవాట్లు మనసుకు స్థిరత్వాన్ని ఇవ్వగలవు. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీకు రావాల్సిన సమాచారం వస్తుంది. మీరు చెయ్యాల్సిన పని మీరు చెయ్యాలి. మిగిలినదాన్ని కాలానికి వదిలేయాలి. తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం మనసుకు ప్రశాంతతను కలిగించవచ్చు. ముఖ్యంగా శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని లేదా లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించవచ్చు. శనివారం హనుమంతుని లేదా శనిదేవుని ఆలయాన్ని భక్తితో దర్శించవచ్చు. ఆదివారం ఉదయం సూర్యునికి నమస్కరించి సాధ్యమైతే సూర్యోదయం సమయంలో కొంతసేపు ప్రశాంతంగా ఉండండి. సోమవారం శివాలయ దర్శనం చేసి శివుణ్ణి భక్తితో ప్రార్థించవచ్చు. దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న ప్రశాంతమైన దేవాలయం కూడా సరిపోతుంది. దేవాలయానికి వెళ్లి మీ కోరిక మాత్రమే అడగకుండా నాకు మంచి నిర్ణయం తీసుకునే బుద్ధి ఇవ్వండి, తప్పు వ్యక్తిని నమ్మకుండా కాపాడండి, నాకు సరైన దారిని చూపించండి అని ప్రార్థించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అవసరమైనది కేవలం అవకాశం కాదు, ఆ అవకాశాన్ని గుర్తించే వివేకం. వీలైతే పేదవారికి ఆహారం పెట్టండి, వృద్ధులకు సహాయం చెయ్యండి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి, పక్షులకు నీరు పెట్టండి. ఇవన్నీ మన సంప్రదాయంలో శుభకరమైన సేవా కార్యక్రమాలుగా భావిస్తారు. ప్రయాణం చెయ్యాల్సి వస్తే తొందరపడకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్లేటప్పుడు సమయాన్ని ముందుగానే నిర్ధారించుకోండి. ఒక ముఖ్యమైన పని కోసం బయలుదేరే ముందు దేవుణ్ణి స్మరించడం మంచిది. ఈ సమయంలో మీకు ప్రశాంతత ఇచ్చే ప్రదేశమే మీకు మంచి ప్రదేశం. గందరగోళం, గొడవలు, అనవసరమైన చర్చలు ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళ్లి